శివాలయానికి 10,000. హలో, నేనమ్మా, నాన్నను మాట్లాడుతున్నాను. నాన్నగారు చెప్పండి. ఒక్కసారి ఇందిరమ్మతో మాట్లాడాలి. అలాగేనండి. నాన్నగారు ఫోన్ చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి పంతులు గారు. ఇంట్లో దోషాలు, ఇంటికి పట్టిన గ్రహాలు అన్నీ తొలగిపోవాలంటే ఒక్కసారి స్వామీజీని కలిస్తే మంచిదమ్మా. నివారణ మార్గం ఏదైనా ఉంటే చెప్తారు. ఇంటికి పట్టిన కీడు తొలగిపోతే ఇంట్లో అన్ని శుభకార్యాలు జరిపించుకోవచ్చమ్మా. అలాగే పంతులు గారు. నా చంద్రం త్యాగంతో అన్నీ ఆగిపోవాలి. అంతా మంచి జరుగుతుంది. స్వామీజీని కలిసి రండమ్మా. మంచిది పంతులు గారు. అలాగేనమ్మా. సుమిత్ర, రేపు ఉదయం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అందరినీ బయలుదేరమని చెప్పమ్మా. అలాగే పిన్ని. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते అమ్మా తల్లి, కాపాడమ్మా.
వెళ్ళిపోండి. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది స్వామి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం సాధిద్దామని వచ్చారు? ఈ తల్లికి అన్యాయం చేద్దామని వచ్చారా? ఈ తల్లి ఆగ్రహాన్ని చవి చూద్దామని వచ్చారా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మేము ఏం అన్యాయం చేశాం స్వామి? మేము ఏం పాపం చేశాం? ఎందుకు మాకీ పరీక్ష? ఎందుకు మాకీ శిక్ష? అత్తయ్య, ఇంద్రమ్మ, ఏంటి అత్తయ్య? అమ్మా తల్లి, నిన్నే నమ్ముకున్నావు, నువ్వే మాట అనుకున్నావు. ఎందుకమ్మా మా మీద నీకు పంతం? ఎందుకమ్మా మా మీద నీకు ఆవేశం? ఇంకెంత మందిని మాకు దూరం చేస్తావు? ఇంకెంత మందిని నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతావు? చెప్పమ్మా, చెప్పు. దేవుడు లాంటి రాజశేఖర్ అనేని దూరం చేశావు. నా బిడ్డ ప్రాణాలతో ముడివేసి చంద్రవన్నేని కూడా తీసుకెళ్లిపోయావు. అయినా నీకు మా మీద కోపం తగ్గలేదా తల్లి? నీ పరీక్షలకు తట్టుకోలేని అభాగ్యులం తల్లి. శాంతించు తల్లి. ఇకనైనా మా కుటుంబాన్ని కాపాడు. స్వామి, నాయన, అమ్మ, చంద్రు అందరూ పోయిండ్రు. ఇప్పుడు ఎవరికి ఏమవుతుందోనని గుండె వణికిపోతుంది. మీకు పుణ్యం ఉంటుంది, చెప్పండి స్వామి. రక్త తర్పణం జరగబోతోంది. ఆత్మార్పణకి మరొక ప్రాణిని సిద్ధం చేసుకోండి. స్వామి, తప్పదు. శిక్ష అనుభవించక తప్పదు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. స్వామి, మీరే ఇలా మాట్లాడితే మాకు దిక్కెవరు? మా కుటుంబాన్ని ఈ సమస్యలోంచి గట్టెక్కించేదెవరు? ఈ సమస్య తీరేది కాదు. ఈ శాపానికి విముక్తి లేదు. తరాలు మారినా తలరాత మారదు. తరానికి ఒక ప్రాణం ఆత్మార్పణ కావించక తప్పదు. స్వామి, గట్ల జరగద్దు స్వామి. గట్ల జరగనీయకుండా చూడు స్వామి. నీ కాలు మోక్తా. ఎవరికేమవుతుందో సమజ్ కాక పిచ్చెక్కి పోతుంది. ఇప్పటికే చంద్రమ్మకు దూరమై పిచ్చెక్కి పోతుంది.
జరిగేది జరగక మానదు తల్లి. నీ కడుపున బిడ్డ పుట్టబోతుంది. నీ కడుపున రాజశేఖర్ సావిత్రమ్మలు పుట్టబోతున్నారు. నీ కడుపున రాజశేఖర్ సావిత్రమ్మలు పుట్టబోతున్నారు. ఏమన్నారు స్వామి? నా కడుపున మా నాయన పుట్టబోతున్నాడా? నా కడుపున మా అమ్మ పుట్టబోతుందా? నేను జన్మనివ్వబోతున్నానా? పెర్మిటి విన్నావా? మా నాయనకి అమ్మకి నేను తల్లి నవ్వబోతున్నానంట. ఓ ఇంద్రమ్మ విన్నావా? మస్తు ఖుషిగా ఉంది. నా ప్రాణం లేచొచ్చినట్టే ఇంద్రమ్మ. స్వామి నీకు దండాలు. కానీ అది శాశ్వతం కాదు. నువ్వు జన్మనివ్వడం, 20 ఏళ్ల తరువాత ఆ బిడ్డ మీ నుంచి దూరం కావడం, అనంత లోకాలలో కలిసిపోవడం జరుగుతుంది. నీ బిడ్డ అర్ధాయుష్కుడు కాబోతున్నాడు. జన్మ నక్షత్రంలోనే మరణ ఘడియలు రాసుకుని పుట్టబోతున్నాడు. వద్దు స్వామి, గట్ల మాట్లాడొద్దు. నా బిడ్డకి భూమి మీదకి వచ్చాక నా ప్రాణం ఇచ్చేస్తా. నా బిడ్డను బతికించు స్వామి. నా కడుపున పుట్టబోయి మా అమ్మ నాయనల్ని బతికించు స్వామి, బతికించు. వాళ్ళని నా బావ చేతిలో పెట్టి నేను పోతాను స్వామి. కానీ నా పిల్లలకి ఏం కావద్దు. బావా నువ్వేనా చెప్పు బావా. స్వామి, మా మామయ్య అత్తయ్యలకు మేము తల్లిదండ్రులం అయ్యే అవకాశం ఇచ్చి వాళ్ళని అర్ధాయుష్కుల్ని చేయొద్దు స్వామి. నేనేం చేయలేను. ఇంద్రమ్మ నా బిడ్డని బతికించమని చెప్పింద్రమ్మ. నువ్వైనా చెప్పు చెప్పు బావా. నువ్వైనా చెప్పు బావా, నా బిడ్డని బతికించమని చెప్పు బావా. స్వామి దయ చూపించండి స్వామి. దయ చూపించాల్సిన ఆ పరమాత్మే దయ చూపించలేదు. కరుణించాల్సిన ఆ భగవంతుడే కరుణించలేదు. నేనేం చేయలేను. ఆ బిడ్డ నుదుటి వ్రాత నేను మార్చలేను. ఆనాటి పాపం ఈనాటి శాపం అయింది. ఎప్పటి శాపమో కాదు స్వామి, ఇప్పుడు మా కళ్ళ ముందు కనిపించే ఈ దరిద్రమే మాకు శాపమైంది. రవి ఆప్తావా? ఇదొక దరిద్రం, దీన్ని కన్న అమ్మ సావిత్రి ఒక దరిద్రం. ఆనాడు ఆమె రాజశేఖర్ పెద్దనాన్ను మింగేసింది, ఈనాడు ఇది చంద్రం పెద్దనాన్ను మింగేసింది. మర్యాదగా మాట్లాడబే. మనింటికి పట్టిన గ్రహణాలు వీళ్ళు, మనింటికి పట్టిన శని వీళ్ళు. రవి, ఏ రోజైతే వీళ్ళు మన ఇంట్లో అడుగు పెట్టారో మన ఇల్లు వల్లకాడైపోయింది.
ఇంటికి పట్టిన గ్రహణానివి నువ్వు, ఈ ఇంటికి పట్టిన శనివి నువ్వు. ఆ తల్లి పెద్దింటి వంశంలో అడుగుపెట్టినప్పుడు కుటుంబానికి పుణ్యం కలిగింది. ఈ తల్లి అడుగుపెట్టినప్పుడు అదృష్టం కలిగింది. రాజశేఖర్ గారు మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. వీళ్ళ కాళ్ళు కడుకుని నీ నెత్తులు చల్లినా నీ పాపాలు పోవే. ఈ ఇంటికి పట్టిన గ్రహణానివి నువ్వు, ఈ ఇంటికి పట్టిన శనివి నువ్వు. ఆ తల్లి పెద్దింటి వంశంలో అడుగుపెట్టినప్పుడు కుటుంబానికి పుణ్యం కలిగింది. ఈ తల్లి అడుగుపెట్టినప్పుడు అదృష్టం కలిగింది. రాజశేఖర్ గారు మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. వీళ్ళ కాళ్ళు కడుకుని నీ నెత్తులు చల్లినా నీ పాపాలు పోవే. స్వామి, మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు. మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది, పుణ్యం ఉన్న చోటే పాపము ఉంటుంది. పాప ప్రక్షాళనకి ఒక నివారణ ఉంటుంది. శాప విముక్తికి ఒక దారి ఉంటుంది. ఆ దారిని మాకు ప్రసాదించండి స్వామి. అయ్యా అయ్యా, ఈ భూమి మీదకి అడుగు పెట్టబోయే బిడ్డని పూర్ణాయుష్కుని చేయండి అయ్యా. ఒక తరాన్ని కాపాడడానికి ఒక ఆత్మార్పణ జరగాల్సిన పరిస్థితే వస్తే ఈసారి ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించండి స్వామి, నాకు ప్రసాదించండి. స్వామి, మా అంజలి కడుపు పండాలి. మా అంజలి ఈ వంశానికి వారసుడినివ్వాలి. ఆ బిడ్డ నిండు నూరేళ్లు బతకాలి. అవును స్వామి, ఆ బిడ్డలో మాకు దూరమైన మా అన్నయ్య రాజశేఖర్ని చూసుకోవాలి. స్వామి స్వామి మీరే ఏదో ఒకటి చేయండి స్వామి, మీరే ఏదో ఒకటి చేయండి. ఆ దేవతలకు జన్మనిచ్చే అదృష్టం నాకు దూరం చేయకు స్వామి. దోశలు పెట్టి అడుగుతున్నాను, నాకు అదృష్టం దూరం చేయకు స్వామి. నేనేం చేయాలో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. చెప్పండి. శని మహాదశ శుక్ర మహాదశగా మారడానికి ఒక చిన్న అవకాశం ఉందని ఈ జాతకాలు చెబుతున్నాయి. గ్రహాలు అనుకూలించే మార్గం కనిపిస్తోంది. విశ్వ చరిత్రలో కొన్ని వంశాలలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఆ అద్భుతం ఈరోజు మీ వంశంలో జరగబోతోంది. అది కళ్ళ ముందు జరిగినప్పుడు ఒళ్ళు పొలకించిపోతుంది. లక్షల్లో కోట్లలో ఒక్క జంటకి మాత్రమే ఇలా జరుగుతుంది. ఆ గోత్రంతో, ఆ నక్షత్రంతో, ఆ రాశితో పుట్టిన మీరు అదృష్టవంతులు, మహర్జాతకులు.